నారా లోకేష్ అరెస్టు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ వేసింది. దీనిపై విచారించిన ఏసీబీ కోర్టు లోకేష్ కు పర్సనల్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. పిటిషన్ పై తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేసింది. 41A నిబంధనలను ఉల్లంఘించి లోకేష్, చంద్రబాబు కేసులను విచారిస్తున్న సిఐడి అధికారులను రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారని సిఐడి అధికారులు కోర్టుకు తెలిపారు. నారా లోకేష్ అరెస్టుకు సంబంధించి ఆదేశాలు ఇవ్వాలని ఏసీపీ కోర్టులో సిఐడి పిటిషన్ వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, నారా లోకేష్ కి పర్సనల్ నోటీసులు జారీ చేయాలని విజయవాడ ఏసీబీ కోర్టు అయితే ఈ రోజున ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా నారా లోకేష్ ను అరెస్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని సిఐడి వేసినటువంటి పిటిషన్ మీద ఈ రోజున ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేస్తూ కూడా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ప్రధానంగా 41A నిబంధనల విరుద్ధంగా నారా లోకేష్ సిఐడి అధికారులని రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారు అనే అంశానికి సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. ఎన్ఆర్ రింగ్ రోడ్డు కేసులో A14 గా నారా లోకేష్ ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబును కూడా సిఐడి అధికారులు విచారించి అరెస్ట్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు అదేవిధంగా లోకేష్ కేసులకు సంబంధించి విచారణ చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మారిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగాలు వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది, జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన చేసిన కామెంట్లు ఏదైతే ఉన్నాయో దీంతో పాటుగా రెడ్ బుక్ లో వాళ్ళందరి పేర్లు కూడా నమోదు చేశాము అనే విషయాన్ని మీడియా ముఖంగా కూడా నారా లోకేష్ చేసిన కామెంట్లన్నింటినీ కూడా ఈ అధికారులను బెదిరిస్తున్నారనే అంశంతో ఆయన అరెస్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని 41A నిబంధనల విరుద్ధంగా నారా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయనే అంశాన్ని పిటిషన్ లో సిఐడి పేర్కొనడం కూడా జరిగింది. ఆయన అరెస్టుకు సంబంధించి ఆదేశాలు ఇవ్వాలి అని దాఖలు చేసిన పిటిషన్ మీద పర్సనల్ నోటీసులు జారీ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చి తదుపరి విచారణని వచ్చే నెల 9కి అయితే ఏసీబీ కోర్టు వాయిదా వేయడం అయితే జరిగింది. అక్షయ. ఓకే శ్రీకాంత్.